సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్ లో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. చింతలపాలెం మండలం కృష్ణాపురంలో అధికార పార్టీకి చెందిన దాదాబుడే పప్పుజాని వర్గాలు గొడవ పడ్డాయి. పప్పుజాని ఇంటిపై దాదాబుడే వర్గ నేతలు దాడి చేశారు. ఈ దాడిలో 8 మంది గాయాలయ్యాయి. పప్పుజాని వర్గం వారు కూడా ప్రత్యర్థి ఇంటిని కొల్లగొట్టి ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. రెండు వర్గాల దాడితో కృష్ణాపురంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. సీఎం సభకు జనాన్ని తరలించే అంశం గొడవకు కారణంగా చెప్తున్నారు. కానీ మా మీద పాత కక్షలు పెట్టుకొని మా ఇంటి మీదకి వచ్చి దౌర్జన్యం. మా ఇంట్లో ఎవ్వరు లేరు. గ్యాస్ లీక్ చేసిరు, 2 లీటర్లు అన్ని పెట్రోల్ తెచ్చి ఆ రూమ్ అంతా వేసిరు. ఆ రూమ్లో మా పిల్లగాళ్ళు పడుకొని ఉన్నారు. వాళ్ళ కాళ్ళ మీద పడి నేను ఎంత ప్రాధాయపడ్డాను, మా పిల్లగాళ్ళు ఉన్నారు వదిలిపెట్టండి అని. అయినా కానీ అగ్గపెట్టతో ఆ దాదాపుడే కొడుకు గీసిండు. దాదాపుడే కొడుకు గోర్చాంద్ గారి నాగులు, ఉస్మాను వాళ్ళు మొత్తం 35 మంది దాకా వచ్చిరు సార్. కొండ్రగొడ్డోలేంది అసలు రాళ్ళింది, ఇంత పెద్ద రాళ్ళు మా మీద ఇసిరేసింది. మా ఇంట్లో కాగితాలు మా మామయ్య మొత్తం తీసుకుపోయారు వాళ్ళు. మా ఇంట్లో డబ్బులు, మా నగలు ఏది లేకుండా మొత్తం తీసుకుపోయారు వాళ్ళు.